వాడి మీకు జరిగిన ఏమన్నా మీదైనా ప్రాబ్లం ఉండి వాడి క్యూర్ అయిన వాళ్ళు, లేకపోతే మీరు ఎవరికైనా ఇచ్చిన వాళ్ళకి, సార్ మేము వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండే ఇది ఇచ్చినాం, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను వాడినా నాకు సెట్ అయింది, మా అమ్మ వాళ్ళకి సెట్ అయింది, సో అటువంటి వాళ్ళు ఇచ్చి టెస్టిమోనియల్స్ ఏమైనా ఉంటే సో ఒక్కొక్కరికి వచ్చి చెప్పండి. సో చెప్దామండి. సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ మేడం. మీ పేరు మీరు ఏం చేస్తారు, మీరు ఏం ప్రాబ్లంకి ఇచ్చారు, ఎన్ని మంత్స్ క్యూర్ అయింది? గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు స్వాతి, మా అబ్బాయి శ్రీనివాస్ గౌడ్, మా అబ్బాయి రాజశ్రీ మేడం, మా మెంటర్ వచ్చి మధుకర్ సార్, మధు సార్, సమత మేడం, మధు సార్. థ్యాంక్ యూ వెస్ట్, థ్యాంక్ యూ వినింగ్ టీమ్. నేను ఫస్ట్ వెళ్తే అయితే మోకాల నొప్పుల సెట్లు మా వాళ్ళకి ఇచ్చాను. తను మోంగాడు, రెగ్యులర్గా స్టాండింగ్ ఉంటుంది. తనకు కాలు వచ్చేది, తను చెప్పడానికి మోకాల నొప్పి అంటే నా ఏది చిన్నది నేను చెప్పడం ఎలా అనుకుని నేను ఇందులో చేరాక తనకే ఇచ్చాను. తనకు తగ్గిందన్నాక తన ఒక 10 మెంబర్స్కి ఇచ్చాను. మా మమ్మీకి కూడా మోకాల నొప్పి ఆల్రెడీ ఒక కాలు ఆపరేషన్ అయ్యింది, కానీ నాకు భయం. మా అమ్మకి ఇస్తే ఏది ఎక్కువ, ఒకటి అయింది కదా అని భయపడ్డాను. సార్ని అడిగాను నేను, అమ్మ ఇవ్వచ్చు అన్నాడు. మమ్మీకి ఇచ్చాను, మమ్మీ కూడా తగ్గింది. నెక్స్ట్ నాకు కూడా బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఐరన్ క్లోరిక్ ఆమ్లా వాడాను. ఇప్పుడు సార్ అన్నట్టు స్ప్రీన్ వాడుతున్నాను. ప్రతి ఒక్కటికి 10 వేసుకుంటాను నేను కూడా. అసలు అంతకుముందు టాబ్లెట్ అంటే మా హస్బెండ్ తిట్టేవాడు, సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది. ఇప్పుడు వాడుతున్నాను, బాగుంది. మళ్ళీ మా పాపకు కూడా శతమానం మ్యాథ్స్ ఇచ్చాను, ఐరన్ క్లోరిక్ ఇచ్చాను. తనకు కూడా మంచి రిజల్ట్ ఉంది లీడర్స్. హెల్త్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు. సక్సెస్ మా ఇంట్లోనే ఫస్ట్ అయింది, తర్వాత నేను 100 మందికి ఇచ్చాను. సూపర్. సో నెక్స్ట్ లీడర్స్ అండి. సో టెస్టిమోనియల్స్ మేడం రామలక్ష్మి మేడం, టెస్టిమోనియల్స్. యా మేడం, మీ పేరు, మీరు ఏం చేస్తారు, ఏ ప్రాబ్లంకి ఏ సప్లిమెంట్స్ వాడారు చెప్పండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి బయ్యార రామలక్ష్మి. గట్టి మరి కొనేపల్లి ఒక తూప్రాన్ పక్కన ఒక గ్రామం. మేడం నాకు రాజశ్రీ మేడం మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర ప్లాన్ చెప్పడానికి వచ్చింది. అక్కడ హెల్త్ కోసం చెప్పడం వల్ల నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే హెల్త్ కోసం ఒక 15 లక్షలు పెట్టాను హాస్పిటల్. చిన్న ఏజ్లో పెళ్ళయింది. చిన్న ఏజ్లో పెళ్ళైనాక పిల్లలైనాక అన్ని ప్రాబ్లమ్స్ ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్, రోగాలు తప్ప అసలు ఇంకా ఏం లేదు మా ఇంట్లో. అలాంటి టైంలో నాకు మేడం అక్కడ మా బ్రదర్ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు కనెక్ట్ కాలేదు, నాకు కనెక్ట్ అయింది. సర్లే లక్షలు పెట్టినాం కదా, పర్లేదు 3000 పెట్టి మనము ఈ సప్లిమెంట్ వాడితే పోయేది ఏముందని నేను తీసుకొని మా సార్కి షుగర్ ఉండే, షుగర్ సప్లిమెంట్ తీసుకున్నాను. ఫస్ట్ మా సార్కి ఇస్తే ఏమో టాబ్లెట్ తీసుకొచ్చి నాకు వేసినావు, ఏం చేస్తావని అడిగాడు. ఏం కాదు మేడం, నాకు భరోసా ఇచ్చింది, నాకు మేడం నమ్మకం అనిపించింది, నువ్వు నన్ను నమ్ము, ఆ టాబ్లెట్ నాకు కాదని చెప్పేసి నన్ను బలవంతంగా ఇచ్చిన. ఆల్మోస్ట్ అయినప్పుడు షుగర్ ఎక్కువైతుంది తెలుస్తుంది. హాస్పిటల్కి పోదామంటే ఇక ప్రాబ్లమ్స్, టైట్ పొజిషన్, తర్వాత నెక్స్ట్ డే పోతా అనే ఆలోచనతో అట్లనే పెట్టేస్తుంది. ఈ సప్లిమెంట్ ఒక వారం రోజులు వాడినాక మా బ్రదర్ వచ్చిండు, బాగా హాస్పిటల్కి వెళ్తే లేడక్క పోదాం పండి అని తీసుకొచ్చిండు ఇక్కడికి. చెక్ చేయించుకోవడం పోదాం కూడా, రేపు పోదాంలే ఇప్పుడు ఎందుకులే, అది పోతే 4,500 అవుతాయి అన్నట్టుగా ఈయన మైండ్లో ఉండి రేపు పోదాం తీరా ఇక్కడికి వచ్చినాం కదా ఒక రోజు వెళ్ళిపోదామని అన్నాడు. కానీ మా సారు వెళ్తలేడని చెప్పేసి ఏం చేసిండు, ఆ టెస్ట్ ఆయన ఇంటికే పిలిపించాడు. టెస్ట్ చేస్తే ఎప్పుడు మా సార్కు తినక ముందుకు 250 షుగర్ ఉంటుంది, తిన్నాక 300 పైన ఉంటుంది. ఆయనకు షుగర్ చిన్న ఏజ్లో వచ్చింది. అట్లాంటిది తినక ముందుకు 150 ఉంది, తిన్నాక 250 అయింది. నాకు ఎందుకు అంటే హాస్పిటల్ పోదాం అంటే నేను రాను హాస్పిటల్కు, అక్క ఏదో సప్లిమెంట్ తెచ్చి ఇచ్చింది నాకు, అవి వాడడం వల్ల నాకు ఇంకా షుగర్ తక్కువైంది. అంటే నేను వారం రోజులు వాడితేనే ఇంకా రిజల్ట్ ఉంది. నేను కంటిన్యూగా 1 మంత్ వాడినాక నేను హాస్పిటల్కి వెళ్తా. అప్పుడు ఆయన స్టార్ట్ చేసిండు, 5 డోసులో ఉండే ఎప్పుడు అది టాబ్లెట్, ఆల్రెడీ సగానికి ఇంకా తక్కువైపోయింది, చాలా యాక్టివ్గా ఉంటుండు. అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినాను. మా ఆయనకు నేను సపోర్ట్ ఉంటా, ఎన్ని రోజులు ఇలాంటి ఎట్లయినా ఉంటాము, మన లైఫ్ చేంజ్ కావాలంటే మనం బిజినెస్ చేయాలి, నువ్వు చేసే పని చేసుకొని డిస్టర్బ్ చేస్తే షుగర్ సప్లిమెంట్ వాళ్ళ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఆరోగ్యమే పవర్ ఆఫ్ ఎస్. ఇంకా ఏమైనా టెస్టిమోనియల్స్? సో రండి, ఎనీవన్ వెల్కమ్. Good morning, leaders. Good morning. Are you excited? Yes, sir. Yes, sir. My name is Srinivas Gaud. My Mrs. Swatito కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. యాజ్ ఏ సీనియర్ సైంటిస్ట్గా నేను ఒక ఫార్మా కంపెనీలో చేస్తున్నాను.
అంటే నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి కెమిస్ట్రీ బిఎడ్. అందు గురించి నేను కాలేజీలో లెక్చరర్గా చేసేది ఒక 5 years లెక్చరర్గా చేశాను. లెక్చరర్ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు అంటే మార్కర్స్ ఉన్నాయి, కానీ అప్పుడు ఒక 18 years బ్యాక్ అంటే మార్కర్స్ లేవు, అన్నీ కూడా చాక్ పీస్ పౌడర్. ఆ చాక్ పీస్ పౌడర్ తోటి నాకు డస్ట్ ఎలర్జీ ఫామ్ అయింది. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నేను పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేది, చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి. ఖచ్చితంగా చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఎవ్రీ ఇయర్ అంటే మన చలికాలంలో వెళ్తే ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, మన రొటో క్యాప్స్ ఉంటాయి, అంటే మనకు లంగ్స్ ఫ్రీగా అవడం కొరకు అవి ఖచ్చితంగా ఇచ్చేది. కుక్కట్పల్లి వెళ్ళేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నది రెస్పో కేర్. మన రెస్పో కేర్ వాడినట్లయితే డస్ట్ అలర్జీ అనేది అసలు రాదు. నేను కంటిన్యూస్గా రెస్పో కేరు, సీబక్తర్ను, కొలెస్ట్రామ్ వాడాను, ప్లస్ తులసి డ్రాప్స్ కూడా వాడాను. దాదాపుగా నాకు అంటే నేను కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళేది డస్ట్ ఎలర్జీ గురించి. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకో నా క్లాస్మేట్ ఆర్టిస్ట్లో కండక్టర్గా చేస్తాడు. ఆయనకు సోరియాసిస్ ఉండేది. ఆ సోరియాసిస్ అసలు ఎంత కూడా తక్కువ కాలేదు. కానీ మన సప్లిమెంట్స్ వాడడం ద్వారా ఆ సోరియాసిస్ అనేది కూడా తక్కువైంది. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా చెప్పాలంటే, అంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు, దేనికైనా కూడా చాలా మంచిగా వర్క్ చేస్తాయి. అంటే ఎవరో చెప్తే కాదు, నాకు డస్ట్ అలర్జీ పోవడం అనేది ఈ సప్లిమెంట్స్ తోటే సాధ్యమైంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఓకే. సో లీడర్స్ గుడ్ మార్నింగ్, అందరికీ ఆల్రెడీ చెప్పాను. సో నా టెస్టిమోనియల్ ఏంటంటే, మా మదర్ యాక్చువల్గా ఆల్మోస్ట్ 68 years ఉంటాయి మా మదర్కి. జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ కంప్లీట్గా ప్రతి జాయింట్ వెన్నుపూస ప్రతి ఒక్క జాయింట్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సరిగ్గా నిద్ర పట్టదు, కూర్చోలేదు, నిల్చోలేదు. 5 నిమిషాల కంటే ఎక్కువ అసలు ఒక పొజిషన్లో ఉండదు. మీకు తెలుసు 65 సంవత్సరాలు ఆమె. సో అదే పొజిషన్లో ఈ బిజినెస్ ఆల్రెడీ నేను అప్పటికి స్టార్ట్ అయ్యాను. ఇది నాకు చెప్పిన పర్సన్స్ వాళ్ళు చెప్పడం ద్వారా నేను ఈ ప్రొడక్ట్స్ తయారు చేశాను. కాల్షియం, గ్లూకోజమైన్, ఎలాజ్మైన్, రైట్, దాని సెల్యులోజ్. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇవ్వడం ద్వారా నాకు తెలిసి 3 to 6 months అన్నారు వాళ్ళు, బట్ 2 months వరకు రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ 68 సంవత్సరాలు ఇప్పుడు అగ్రికల్చర్లో నాటేకి వెళ్తారు కదా, అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటుంది ఇప్పుడు. ఇంకొక టెక్నాలజీ మా మిస్సెస్ చాలా లీన్గా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది. సో ఆమె వచ్చేసి ఆమెకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, చాలా ఆల్మోస్ట్ 7.8 ఆ రేంజ్లో ఉంటుండే. సో ఇందులో ఐరన్ ఫోలిక్ ఉంటుంది కదా, ఫోలిక్ ఐరన్, అది వాడించాను. జస్ట్ 1.5 month వాడించాను. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్లీ ఒక 15 days బ్యాక్ టెస్ట్ చేయించాను, 14.2. అంటే చూడండి, ఒక డబ్బా కంప్లీట్ చేయండి ఐరన్ ఫోలిక్, మీకు ఖచ్చితంగా 2 to 3 points పెరిగిపోతుంది హిమోగ్లోబిన్ అనేది, రైట్. ఎవరికైతే నాకు తెలిసి 99% ఆఫ్ ది లేడీస్ అంటే ఉమెన్స్ ఎనిమి, ఎందుకంటే వాళ్ళకు మంత్లీ ప్రాసెస్ అనేది బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు. ఇది మ్యాండేటరీ. సో మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఎనర్జీగా. చూడండి, మీరు నార్మల్ నడుచుకుంటూ పోతానికి చెప్పి ఈజీగా వచ్చేస్తాయి. కొంత పని చేయగానే అలసిపోతూ ఉంటారు, లాగుతూ ఉంటాయి నరాలు గుంటుంటే. ఐరన్ ఫోలిక్ ఇస్ మ్యాండేటరీ. సో ఇంకా చెప్తా ఉంటే చాలా ఉన్నాయి. సో లీడర్స్ ఇంకా టెస్టిమోనీ మనం విందాం. థ్యాంక్ యూ. అండ్ మైసెల్ఫ్ డాక్టర్ మధుకర్, అండ్ నేను ఒక ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఇది పార్ట్ టైం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఫస్ట్ Good morning. Good morning. Good morning. Good morning. Are you excited? Yes. Are you excited? Yes. Yes. Good morning అండి. నా పేరు బలరామ్. నేను ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా చేస్తూ ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. అయితే మామూలుగా మా జాబ్ ఎలా ఉంటుంది అంటే, డే మొత్తం నిలబడడం ఉంటుంది. R&Dలో డే మొత్తం నిలబడే ఉండవలసి వస్తుంది. దానివల్ల నాకు ఏమైందంటే బ్యాక్ పెయిన్ వస్తుండేది అప్పుడప్పుడు. కానీ నాకు ఈ వెస్టీజ్ అవకాశం వచ్చిన తర్వాత CMD డెమో చూశాను. అంటే సారు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంటే చెయ్యి ఇట్లా అని చెప్తారు కదా, CMD డెమో. సో సారు చెప్పినప్పుడు, నాకు డెమో చేసినప్పుడు చెయ్యి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అని అంటే కూడా నేను ఇట్లా ఇంతవరకే జరుగుతుంది. వాటర్ తాగిపించిన తర్వాత ఇంకా అంటాం కదా, కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబుల్ అవుతుంది బాడీ. సో అది అయితే ఏంది అని కూడా అడిగినాను నేను, నాకు అర్థం కాలేదు అప్పుడు అసలు. సో దాని తర్వాత ఏం చేసినంటే, ఈ మినరల్స్ ఉంటాయని నాకు తెలుసు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో
సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు మినరల్స్ ఉంటాయని తెలిసి మినరల్ ఇంపార్టెన్స్ తెలుసు నాకు. మనకు బ్లడ్లో ఐరన్ ఉంటుందని, బోన్స్లో కాల్షియం ఉంటుందని, బ్రెయిన్కు మెగ్నీషియం అవసరమని, తర్వాత నరాలకు పొటాషియం అవసరమని నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్. సో ఆ మినరల్స్ అని ఇంట్లో ఉంటాయని సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను యూట్యూబ్లో కూడా చూసిన. అయితే మినరల్స్ మామూలుగా హెల్త్కు మంచిది అని చెప్పి నేను CMD వాటర్ తాగడం స్టార్ట్ చేసిన. అయితే నేను బ్యాక్ పెయిన్ కోసం అయినా అయితే అది వాడలేదు, కానీ ఆ వాటర్ తాగుతున్న క్రమంలో నాకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా అయిపోయింది. నాకు నేనే కొన్ని రోజులు ఒక 1 వీక్ తర్వాత అబ్జర్వ్ చేసుకున్నాను, ఆ పెయిన్ వస్తలేదు. అసలు నేను ఎలాంటి మెడిసిన్ కూడా తీసుకోలేదు. ఎందుకు అని నేను బ్యాక్ ఆలోచించుకున్నాను. సో నాకు CMD వాటర్ తాగడం వల్లనే అని నాకు క్లారిటీ వచ్చింది. సో దానిలో మినరల్స్ లాస్ వల్ల నాకు పెయిన్ అనేది వచ్చిందని నేను నమ్మడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను డైలీ CMD వాటర్ ఖచ్చితంగా 2 బాటిల్స్ అనేది మినిమం తాగుతాను. సో ఇంకొక టెస్టిమోనీ ఏంటంటే మా పాప 15 ఇయర్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. సో మా పాపకు ఐరన్ లాస్ ఉంది, అంటే బ్లడ్ 4.5 గ్రామ్సే ఉంది. మా బాబాయ్ డాక్టర్, వాళ్ళ బాబాయ్ దగ్గర తీసుకెళ్తే తను ఏమన్నాడంటే, అరే కాదు కంపల్సరీ బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలా, ఒకటి ఎక్కియాలి ఫస్ట్. లేదు బాబాయ్ మంచిగానే ఉంటుంది కదా, తిరుగుతుంది కదా, మాట్లాడుతుంది కదా అని అంటే, లేదు నర్స్ కూడా పడిపోతారు వాళ్ళు, మీకు తెలియదు చాలా డేంజర్ ఉంది, 4.5 అనేది మంచిది కాదు, ఖచ్చితంగా మినిమం 6-7 అబోవ్ అన్నా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో నేను మా పాపకు ఐరన్ ఫోలిక్ ఉంటాయని నాకు అప్పటికే తెలుసు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలన్నా ఐరన్ ఫోలిక్ వాడతావా అని అడిగిన. అంటే ఐరన్ ఫోలిక్ వాడి చూస్తా డాడీ అని చెప్పింది. 2 డబ్బాలు అండి, 2 months వాడింది 2 డబ్బాలు. ఇప్పుడు ప్రజెంట్ 10.3 వచ్చిందండి. రిపోర్ట్స్ కూడా నేను దగ్గర ఫోన్లో కూడా చూపించమన్నా చూపిస్తా విత్ డాటా. అదే బాబాయ్ నాకు కాల్ చేసిండు, నేను రిపోర్ట్ను స్టేటస్లో పెట్టుకున్నా. మా బాబాయ్ చూసి అరే అట్లెట్లా పెరిగిందిరా అని అడిగింది నన్ను. అంటే ఇట్లా వెస్టీ సప్లిమెంట్లే వాడిన బాబాయ్, ఎలాంటి బ్లడ్ కూడా ఎక్కియలేదు. అంటే నువ్వు మా ఇంటికి రా అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, మొత్తం బ్లాక్ సైల్ డెమో ఇవన్నీ చేసిన, ఎలక్ట్రిక్ డెమో కూడా చేసిన, CMD వాటర్ చేసినాక ఆయనకు బాగా మైండ్ ఓపెన్ అయిపోయింది. ఐడి కూడా తీసుకున్నాడు ఆయన. సూపర్ సూపర్. ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు నేను ఒక 15 మందికి మోకాళ్ళ నొప్పుల సెట్లు కూడా ఇవ్వడం జరిగింది. రిజల్ట్ కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. సో బిలీఫ్ వస్తుందా? ఓకే. సో అంటే మనకి ఏం ఆలోచన ఉంటుందంటే సప్లిమెంట్స్ గురించి ఎవరికి తెలియదు. సో నెక్స్ట్ ఎవరు ఉంటారండి? నెక్స్ట్ మేడం మీరు ఇంకా. సో ఎనీవన్ అండి సార్, మీ ఏమైనా టెస్టిమోనియల్స్ ఉంటే మీరు కూడా చెప్పండి. సో ఎందుకంటే మంచి జరిగితే పంచాలనా వద్దా? నీ ఒక్కనే దాచుకుంటే స్వార్థం అవుతుంది, 10 మందికి పంచితే సంతోషం అవుతుంది. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రుతేష్ శేఖర్. ఒక హైదరాబాద్లో 17 years 18 years క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాను. హైటెక్ సిటీ కాల్ సెంటర్లో క్యాబ్ డ్రైవర్గా చేస్తాను. నేను జాయిన్ అయిన 3 months అవుతుంది. అంటే మా పేరు వచ్చేసి బాలరాజ్ సార్, రాజ్ సార్. నాకు గ్రేట్గా మోటివేషన్ చేస్తుంటారు. అంటే నేను 3 months నుండి నాకు ఫుడ్ కొద్దిగా ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒక పూట తింటే ఒక పూట ఆగకపోవడం, డైజెషన్ అల్సర్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఈ మందు చూసాము, సార్ వాళ్ళు చెప్తున్నారు ఇందాము అని చెప్పి నేను యూట్యూబ్లో కూడా క్యాబ్ నోట్ నుంచి కాల్ టైం ఏం చేస్తా అంటే యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తుంటా సార్. అంటే ఏంటి ఉంటాయని అని చెప్పి మీరు చెప్పినట్టుగా సెర్చ్ చేస్తే నేను తెలుసుకున్నాను. అట్లా తెలుసుకున్న సార్ కాల్ చేసిన, బలరాం సార్ కాల్ చేసిన, సార్ ఇట్లుంది ప్రాబ్లము, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే ఏముండే అని చెప్పిండు. సరే చూద్దాము, ఎట్లకైనా హాస్పిటల్లో మామూలుగా టాబ్లెట్లు వాడుతున్నాం, పోతే ఏముంది అని చెప్పి వెస్టర్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. నేను 2 months నుండి వాడుతున్నాను. ఒక్క పూట 2 పూటలు తిన్నది వల్ల 4 times తింటున్నాను మేడం. నేను ఏం వాడేది? ఏం సప్లిమెంట్స్? నేను మామూలుగా CMD వాడుతున్నాను, గ్లూకోజమైన్, కాల్షియం, ఇంకోటి వచ్చేసి కొలెజన్ వాడు. అంటే ఇంకోటి ఏంటంటే నేను డ్రైవింగ్ మొత్తం నాకు స్వెట్ వస్తుండే. ఒక నా టైమింగ్ లేదు, మినిమం ఒక నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ అని కంటిన్యూగా చేస్తుంటాను. నిద్ర అనేది ఒక 4 hours 5 hours చేస్తుంటాను. ఖాళీ టైం అనేది మొత్తం డ్యూటీ. చెప్పండి. ఈ వెనకాల వీక్ ఉంటుంది కదా సార్, ఎంత స్వెట్ వచ్చింది 20,000 దాకా పెట్టుకున్నా సార్. డాక్టర్ దగ్గర పోయి ఆయింట్మెంట్ తెచ్చుకోండు, రాసుకోండు, టాబ్లెట్ కరా వేసుకోండు. అది ఆటోమేటిక్గా నేను ఏం వాడుతున్నానో నాకు తెలియదు అసలు. ఈ టాబ్లెట్లు ఖాళీ CMD వాటర్ వాడుతున్నా. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు నార్మల్గా అయిపోయింది నాకు. అంటే ఇప్పుడు రక్తాలు గిక్తాలు వచ్చేది అలాంటిది ఏం లేకుండా నార్మల్గా అయిపోయింది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ అంజలి. సో నేను ఒక స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ ఇక్కడ నుంచి ఇప్పుడు ఫుల్ టైమ్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. వెస్టేజ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ దాని నుంచి
ఇక్కడ నుంచి హెల్త్ సప్లిమెంటరీ నుంచి మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది తెలుసు. సో నాయి కూడా ఒక 2-3 టెస్టిమోనీస్ ఉన్నాయి. సో షార్ట్ అండ్ బ్రీఫ్గా మీకు చెప్తాను. ఒకటి వచ్చేసిందంటే అది నేనే సఫర్ అవ్వడం జరిగింది. అదేంటి అంటే PCOS. సో చాలా మంది లేడీస్కి వచ్చేది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల నేను చాలా సఫర్ అయిపోయినా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, హెవీ వెయిట్ గెయిన్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉండేది. సో ఎందుకు జరుగుతుంది, స్కూల్ స్ట్రెస్ వల్లనేమోలే అని చెప్పి అనుకున్నా. కానీ ఒకరోజు సరే వెళ్ళైతే చెక్ చేయించుకుందాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి ఫస్ట్ టైం అనమాట నేను కరీంనగర్లో ఉన్నప్పుడు వెళ్ళి చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ నాకు PCOS వచ్చిందని చెప్పినారు. సో అప్పుడు ఆ మేడం నన్ను పిలిచి మీరు ఇవి లైఫ్ టైం వాడాల్సిందే, ఇవి గర్భసంచికి నీటి బుడగలు అంటారు. సో ఇవి ఎక్కువ అవుతున్నాయి అంటే ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేట్ అయితే ఏం లేదు, ఆల్రెడీ మీకు 2 పిల్లలు ఉన్నారు, ఎవ్రీథింగ్ ప్లానింగ్ అయిపోయింది కాబట్టి ఆ గర్భసంచిని సింపుల్గా రిమూవ్ చేస్తాము, అంతకు మించి ఏమి ఉండదు అని చెప్పారు. సో అది తీసుకున్న తర్వాత ఇంకా సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాం. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ వెళ్తా ఉన్నా, అయినా కూడా ఎలాంటి మార్పు అయితే లేదు. సేమ్ అదే కంటిన్యూ, అదే ఇర్రెగ్యులేషన్, సేమ్ అదే స్ట్రెస్, సేమ్ అలాగే ఉండేది. సో అట్లా 2-3 డాక్టర్స్ని మేము వెళ్ళి కలవడం జరిగిందనమాట. కలిస్తే వాళ్ళు సేమ్ అదే చెప్పారు, అన్వాంటెడ్ హెయిర్స్ వస్తాయి, రిమూవ్ చేస్తాము యూట్రస్, సో ఇలా ఉంటుంది అని చెప్పినారు. ఆ తర్వాత వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సప్లిమెంట్స్ సలీం సార్ వీళ్ళ నుంచి సప్లిమెంట్స్ అనేది తీసుకొని అవగాహన. సో అప్పుడు నేను నా కోసం ఎందుకు వాడొద్దు, ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి నోని, శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత ఐరన్ ఫోలిక్స్ ఇలాంటి సప్లిమెంటరీలు అన్నీ తీసుకొని గత 2 సంవత్సరాలకు ముందు సో నేను వాడడం జరిగిందనమాట. అన్బిలీవబుల్ ఏంటి అంటే నాకే మార్పులు స్టార్ట్ అయినాయి. సో వెయిట్ లాస్ అవుతున్నా, తర్వాత వచ్చేసి రెగ్యులరేషన్ అవుతుంది, నాకే తెలియని ఫీలింగ్స్ వస్తున్నాయి. సో ఏం జరుగుతుందని చెప్పేసి ఓ రోజు అనుకోకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, ఇక్కడే మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు PCOS ఉందని ఎవరు చెప్పింది, రైట్? ఎందుకు అంటే నా రిపోర్ట్లో మేము అస్సలు నిజంగా బిలీవ్ చేయలేకపోయా. 4 years సఫర్ అయినాను నేను. ఆ తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఆఫ్టర్ 1 year ఇదే సప్లిమెంటరీ నేను కంటిన్యూ చేస్తున్నా. ఒక 8 months కంటిన్యూ చేశాక మళ్ళీ మొన్న 1 year బ్యాక్ వెళ్ళి 3 months బ్యాక్ వెళ్ళి మేము టెస్ట్ చేయించుకుంటే అగైన్ దెర్ ఈస్ నథింగ్. సో అంటే ఒక్కసారి చూడండి, బయట నుంచి ఏమైనా ట్యాబ్లెట్స్ వాడితే ప్రాబ్లమ్ని అనుస్తుంది, ఆ తర్వాత అది రీగెయిన్ అవుతుంది. అంచనం రీగెయిన్ ఒకటే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చోబెడుతుంది. కానీ ఇక్కడ నుంచి వెస్టేజ్ సప్లిమెంటరీ ఎవరు వాడతారో రూట్ నుంచి కంప్లీట్ ప్రాబ్లమ్నే తీసేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి సేమ్ ఇందాక సార్ చెప్పినట్టుగా డయాబెటిక్ మా మదర్కి చాలా హెవీగా ఉండే, 500 అబోవ్ అయిపోయింది. వెన్ షీ ఈజ్ ఇన్ ఆంధ్రాలో ఉన్నప్పుడు హెవీ అయిపోయింది. మా సిస్టర్స్ అందరూ కూడా చాలా భయపడినారు, అమ్మకి ఏమవుతుందో ఏంటో అని. బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ అండి, అది కూడా వెస్టేజ్ నుంచి తీసుకున్న కాన్ఫిడెంట్. అమ్మని ముందు హైదరాబాద్ పంపించండి, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పినాము. అమ్మ రాగానే కంప్లీట్ మన వెస్టేజ్లో ఉన్న ఏవైతే డయాబెటిక్ సప్లిమెంట్స్ ఉన్నాయో కంప్లీట్ ఇచ్చిన తర్వాత జస్ట్ 1 monthలో యావరేజ్ తనకు రావడం మా కళ్ళతో మించింది ఇంకొకటి లేదు. అండ్ థర్డ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, ఎందుకంటే ఈరోజు నేను లైవ్గా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ టెస్టింగ్. సెకండ్ కరోనా వేవ్లో నేను ఎఫెక్టెడ్ అయినా, సో బ్రీతింగ్ ఎఫెక్ట్ వస్తూ నేను చాలా సఫర్ అయినా. ఆ టైంలో ఆన్లైన్లో డాక్టర్ సజెషన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మేడం యు ఆర్ గెటింగ్ సఫర్, సో నేను రాసిచ్చిన టాబ్లెట్ వేసుకోండి, ఇది కానీ మీరు వేసుకోలేదు అంటే వితిన్ 2-3 daysలో మీరు బెడ్కి అయితే కంపల్సరీ వెళ్తారు అని కన్ఫర్మ్గా చెప్పారు. సో ఆ టైంలో మేము సేమ్ సలీం సార్ ఇక్కడ మా అప్లైనర్స్ యొక్క సజెషన్స్ తీసుకొని సప్లిమెంటరీస్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట. బిలీవ్ ఆర్ నాట్, నా ఆక్సిజన్ రేట్స్ పెరగడమే కాదు, అక్కడున్న డాక్టర్స్ కూడా అసలు మీరు ఏం వాడిర్రు, ఇంత 2 daysలో రికవర్ అయింది అంటే నిజంగా ఇంత ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం అనేది నేను అసలు నమ్మలేకపోతున్నా అని చెప్పారు. సో ఇప్పటికైనా అనుమానం ఎవరికన్నా ఉంటే దాన్ని తీసేయండి. 100% ఇక్కడ ఎవరైనా చెప్తున్నారంటే వాటిని బిలీవ్ చేయండి, మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా హెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
సో ఇంకా ఏమైనా టెస్టిమోనియల్స్ ఉన్నాయా ఇంకెవరైనా? యా. గుడ్ మార్నింగ్ లీడర్స్. క్లాప్స్ లేవు. నా పేరు రాజశ్రీ అండి. నేను బ్యూటిషియన్ ఫ్రమ్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ మధురపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ. సో నా లైఫ్ క్లాస్ డాక్టర్ మధుకర్ సార్ అండ్ మాస్టర్ మేడం, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత 1 year అయింది నేను ఆపర్చునిటీ తీసుకొని. 1-2 months హోమ్ కేర్ పర్సనల్ కేర్ వాడిన తర్వాత సడన్గా మా అప్లైన్ అనేవారు మా మేడం మౌనిక మేడం, బ్యాక్ పెయిన్ వస్తుందని మామూలుగా షేర్ చేసుకున్నప్పుడు కాల్షియం వాడండి అని చెప్పేవారు. అయితే ఎందుకు ఇక్కడ కాల్షియం అని అంటుంది అసమానం. నేను నర్సింగ్ కూడా చేశాను, జనరల్ నర్సింగ్. అయితే అంతగా మనకు ఎవరు చెప్తే ఏ రకం కాదు కదా. సో ఏదో అనుకున్నాను. బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది ఒకరోజు. బ్యాక్ పెయిన్ వస్తే నాకు ఇయర్లీ వన్స్ వస్తుంది, 3 days అడ్మిట్ అవ్వాలన్నమాట నా పొజిషన్. సో సడన్గా సరే ఆవిడ చాలా అంటున్నారు కదా అని చెప్పేసి కాల్షియం అనేది నాకు ఆమె ఫస్ట్ పర్చేస్లోనే నాకు తెచ్చిచ్చేసి వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత 1 hourలో బ్యాక్ పెయిన్ చేశాను. అప్పుడు ఆలోచించడం ఇంకా స్టార్ట్ చేసిన నేను ఆ సప్లిమెంట్ గురించి. అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేసి ఇంకా టూల్స్ తీసిన తర్వాత సో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి కూడా డాక్టరేట్. సో తను కూడా ఎందుకు చేస్తున్నారని ఇంకా ఎక్కువ ఆలోచించడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఎక్కువగా ఇది చేసిన సప్లిమెంట్ ఏంటంటే స్పెటిలినా. అది వేసుకున్న వెంటనే ఒక 1/2 hourలో ఫుల్ ఎనర్జీ వచ్చింది. అది మళ్ళీ నేను చూసుకొని మళ్ళీ నాకు అనుభవం వచ్చేది, ఏంటి ఇంత తొందరగా వస్తే మరి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని చెప్పేసి. కానీ సప్లిమెంట్ అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండడానికి ఫుడ్ నుంచి తీస్తారు. ఆ ఫుడ్కి బదులు ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనం సప్లిమెంట్ తీసుకుంటున్నాం అంతే తప్పితే ఏమి భయపడాల్సిన పని లేదు. సో నేను ఏమేమి వాడానంటే గ్లూకోసమైన్, కొల్లాజిన్ కూడా వాడినాను. నాకు 8 drugs ఉన్నాయి కాలుకి, 2 కాళ్ళు ఫ్రాక్చర్స్ అయ్యింది. సో దీని విటమిన్ డెఫిషియన్సీ వల్ల అట్లా అయింది. సో అందుకోసం అవి వాడాను, చాలా మంచి రిజల్ట్ ఉంది. ఆ తర్వాత నిద్ర పట్టదు నాకు, మెల్టమిన్ వాడిన. నాకు పోయం సర్జరీ అయింది, మేజర్ సర్జరీ. లంగ్స్ మధ్యలో నుంచి ఒక 34-35 stitches ఉంటాయి నాకు. అది నాకు గ్లోబల్ హాస్పిటల్లో ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ హైదరాబాద్. సో అంత పెద్ద సర్జరీ నుంచి కూడా నాకు చివరి రోజులు ఇంకా లైఫ్ స్పాన్ ఉండదు అని భయపడిన టైంలో దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఇప్పుడు నేను చాలా తీసుకుంటున్నాను. లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా ఢిల్లీ ఎయిమ్స్ దాకా వెళ్ళేదాన్ని, ఒక 1 lakh ఖర్చు పెట్టిన. కానీ 1 lakh ఖర్చు పెట్టిన రోగము దీనిలో ఎలా తగ్గింది తెలుసా లీడర్స్? ఒక ఆమ్లా, ఒక రైస్ బ్రెయిన్ ఆయిల్, ఒక సిఎండి కూడా ఒక బ్యూటిషియన్కి వచ్చిన అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి రావు. కట్అవుట్ పొజిషన్ డిఫరెంట్గా, అంటే పొజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఏంటంటే ఆల్వేస్ నిలబడి ఉండాలి. సో అలాంటి టైంలో నాకు ఎక్కువగా పెయిన్స్ ఉండేవి, బాడీ పెయిన్స్. సిఎండి బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజున ఇంకా సప్లిమెంట్స్తోనే బిజినెస్ చేయొచ్చు. ఎందుకు ఉన్నదే చెప్పాలి కదా, లేని చెప్పే పని లేదు. సర్వీస్ చేస్తూ ముందుకెళ్తాం, దాంట్లో బిజినెస్ అవుతుంది అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నాము. సో చాలా మెరాకిల్ చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.